అమర్త్య సేన్ భారతదేశం గర్వించదగ్గ మేధావులలో బహు ఉత్కృష్ట స్థాయికి చెందినటువంటి మేధావి. విశేషించి అమర్త్య సేన్ గొప్పతనం ఏమిటంటే ఆయన తత్వశాస్త్ర ఆచార్యుడు కూడా. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన అర్థశాస్త్రంతో పాటు తత్వశాస్త్రానికి కూడా ఆచార్యుడుగా పనిచేశారు. అయితే అమర్త్య సేన్కు శాంతినికేతన్ నుంచి వచ్చినటువంటి నేపథ్యం ఆయన ఆలోచన రీతిలో ఒక మానవతా దృక్పథాన్ని, ఒక నవ్య మానవతా దృక్పథాన్ని చాలా క్లియర్గా విశ్లేషించేటటువంటి భారతీయ సాంస్కృతిక నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి అయినందువల్ల ఆయన అర్థశాస్త్రాన్ని విశ్లేషించిన ఆ అర్థశాస్త్రాన్ని విశ్లేషించేటటువంటి తీరులో ఒక తాత్విక దృక్పథం కనిపిస్తుంది. అందులో ప్రధాన గమ్యం ఏమిటి అంటే స్వేచ్ఛ, ప్రజలు, కీర్తి కాకుండా ప్రజల యొక్క జీవితం మెరుగుపరచటం. విశేషించి ఆయన రాసినటువంటి ఒక గొప్ప పుస్తకం అన్ అన్సర్టన్ గ్లోరీ. ఇది చాలా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం. ఈ పుస్తకం ఇప్పుడు వర్తమాన భారతదేశాన్ని అర్థం చేసుకోవటానికి తప్పకుండా చదివి తీరాలి. ఆ పుస్తకంలో ఆయన రాసినటువంటి ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. ఈ అన్సర్టన్ గ్లోరీ అనే పుస్తకానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమీక్ష లేదు, కానీ మనం చదవగలిగితే చాలా మంచి పుస్తకం అది. లేదా చక్కటి రివ్యూస్ దాని గురించి రాసినటువంటి ఉన్నాయి. యూట్యూబ్లో అమర్త్య సేన్ గారు తనకు తాను, తర్వాత ఆ పుస్తకంపై ఇతరులు చెప్పినటువంటి అభిప్రాయాలు, ఆ పుస్తకంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆలోచనలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. నేను ఒక అర్థశాస్త్ర విద్యార్థిగా నాకు తెలిసినంత వరకు నా శక్తి మేరకు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అమర్త్య సేన్ రాసిన అన్ అన్సర్టన్ గ్లోరీ అనే పుస్తకానికి ఒక నిర్దిష్ట పుస్తక సమీక్ష ఏమి కూడా తెలుగులో నాకు ఎక్కడ కనపడలేదు. అయితే పుస్తకం భారతదేశం స్వతంత్ర అనంతర పురోగతి గురించి, ఆర్థిక వృద్ధి, దాని జనాభాలో ఎక్కువ మంది అవసరాలు మరియు జీవన పరిస్థితులను తగినంతగా తీర్చలేదని నొక్కి వక్కాణించింది. రచయితలు రాజకీయ సంకల్పం లేకపోవటం మరియు విద్య మరియు ఆరోగ్య సంరక్షణ వంటి ప్రజాసేవలను నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆపాదించారు. విద్య, ఆరోగ్యం ఈ రెండు ఇప్పుడు భారతీయ సమాజంలో చాలా బహుదా విస్తృతంగా చర్చింపబడుతున్నటువంటి కాన్సెప్ట్స్. ఎందుకంటే రెండూ ప్రభుత్వం చేయి దాటిపోయి ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడిదారుల చేతిలో వెళ్ళిపోయినాయి. ఈ రెండు ఎంత విశేషమైనటువంటివో, ఎంత ప్రాముఖ్యమైనటువంటివో, ప్రజా జీవితానికి ఎంత అవసరమైనటువంటివో ఆ రెండూ కూడా పెట్టుబడిదారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వాడు అమర్త్య సేన్. అయితే ఈ పుస్తకం ఆయన ఎందుకు రాశాడు? జీన్ డ్రేజ్తో కలిసి రచించాడు. ఇద్దరూ కలిపి రచించినటువంటి పుస్తకం ఇది. అన్ అన్సర్టన్ గ్లోరీ, ఇండియా అండ్ ఇట్స్ కాంట్రడిక్షన్స్, వైరుధ్యాలు, భారతదేశంలో జరిగేటటువంటి వైరుధ్యాలు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఒక అంశం. అయితే ఈ భారతదేశం సాధించినటువంటి విజయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయాలతో పాటు వైఫల్యాలు ఉన్నాయి. ఆ విజయాలు సృష్టించినటువంటి కాంట్రడిక్షన్స్, వైరుధ్యాలు కూడా ఉన్నాయి. ఈ వైఫల్యాలు, వైరుధ్యాలు రెండూ తెలియాలంటే అమర్త్య సేన్ని మనం చదివి తీరాలి. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం వంటి ముఖ్య సేవలు, ప్రజా వనరులను సమర్థవంతంగా ఉపయోగించకపోవడం ద్వారా విస్తృత అభివృద్ధిని సాధించటంలో విఫలమైందని ఆయన పుస్తకం వాదిస్తుంది. ఈ పుస్తకం భారతదేశ అభివృద్ధిని జపాన్, దక్షిణ కొరియా మరియు చైనా వంటి దేశాల అభివృద్ధితో విభేదిస్తుంది. అవి మరింత సమగ్ర విధానాన్ని అవలంబించాయి. భారతదేశం కన్నా బెటర్ అప్రోచ్, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, సమగ్రమైన విధానాన్ని చైనా వంటి దేశాలు అవలంబించాయని అమర్త్య సేన్ అభిప్రాయపడ్డాడు.
అయితే అమర్త్య సేన్ కొన్ని కీలకమైనటువంటి సిద్ధాంత ప్రాతిపదికలు కలిగినటువంటి అర్థశాస్త్రవేత్త. పేదరికం మరియు అసమానత. భారతదేశంలో పేదరికం మరియు అసమానతల యొక్క నిరంతర సమస్యలను రచయితలు హైలైట్ చేస్తారు. ఇక్కడ వృద్ధి ప్రయోజనాలు సంపన్నుల మధ్య కేంద్రీకృతమై ఉన్నాయి. మరొకసారి నేను చెప్తాను, ఇక్కడ వృద్ధి ప్రయోజనాలు సంపన్నుల మధ్య కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రజాస్వామ్య సామర్థ్యం. భారతదేశం స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థని కలిగి ఉన్నప్పటికీ సామాజిక పురోగతిని పెంపొందించడానికి, పేదల అవసరాలను తీర్చడానికి దీనిని బాగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఇద్దరు మేధావులు, ఇద్దరు రచయితలు ఈ పుస్తకంలో చెప్పారు. విశేషించి ప్రజాసేవల గురించి చెప్పారు. పబ్లిక్ సర్వీసెస్. జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి కీలకమైన పాఠశాలలు, ఆసుపత్రులు, పరిశుభ్రమైన నీరు మరియు విద్యుత్ వంటి సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సరిపోవటం లేదు. అభివృద్ధి తగినంతగా లేదు. అభివృద్ధి జరుగుతున్న ఈ అభివృద్ధి మొత్తం పెట్టుబడిదారుల చేతిలోకి వెళ్ళిపోయినందువల్ల అది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరగటం లేదు. తద్వారా అసమానతలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి అనేటటువంటిది ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఇద్దరు మేధావులకి ఉంది. అనిశ్చిత కీర్తి, అన్సర్టన్ గ్లోరీ అని ఎందుకు పిలుస్తారు అంటే, భారతదేశం గొప్ప దేశంగా ఉండే అవకాశం ఉంది, కానీ దాని పౌరులందరి శ్రేయస్సులో గణనీయమైన పెరుగుదలలు చేయటంలో విఫలమైనందున దాని కీర్తి అనిశ్చితంగా ఉందనే ఆలోచనను ఈ శీర్షిక సూచిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి శీర్షిక. నాకు తెలిసినంత వరకు అభివృద్ధి గురించి అర్థశాస్త్రంలో ఎటువంటి చక్కని టైటిల్ ఈ శీర్షిక నాకు ఎక్కడా కనపడలేదు, నా చిన్నదైనటువంటి పరిశీలనలో. అయితే ప్రజలకు ప్రాథమిక సేవల పట్ల విస్తృతమైన కొరత మరియు నిర్లక్ష్యం, వాస్తవికతకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఎత్తి చూపించటమే అమర్త్య సేన్ ప్రధాన లక్ష్యం. అమర్త్య సేన్ ఎందుకు చదవాలి అంటే, వర్తమాన సమాజంలో మేధావులతో పాటు యువకులు కూడా ఎందుకు చదవాలంటే, ఎటు ప్రయాణం చేస్తుంది ఈ ఆర్థిక వ్యవస్థ, ఎవరి చేతిలో, ఎంతవరకు, వారి గమ్యం ఏమిటి, నిజమైన ప్రజల అవసరాలను తీర్చటమా లేక కేవలం విశేషించి ధన సముపార్జన మాత్రం చేయటమా? ఈ చేతులు ఈ వ్యవస్థల ఈ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిన తర్వాత అది సమగ్రమైన సామాజిక సేవకు ఉపయోగపడతాయా లేదా అనేటటువంటి చర్చ జరపాలన్నా, ఆ విధమైనటువంటి రీతిలో అధ్యయనం చేయాలన్నా ఇది తప్పకుండా ఈ పుస్తకం మనం చదివి తీరవలసి ఉంటుంది. అయితే ఈ పుస్తకం భారతదేశ లోపాలను శక్తివంతమైన విశ్లేషణగా, దేశంలో లేమి యొక్క పరిధిని ప్రజలు అర్థం చేసుకోవడానికి విధాన మార్పు కోసం చర్యకు పిలుపుగా ఉంది. ఇది కేవలం ఏదో ఎత్తి చూపించడానికి కాదు, రెండు ప్రధానమైనటువంటి ఆశయాలతో చేశాడు అమర్త్య సేన్. ఏమిటంటే, మార్పు కోసం పిలుపు, దీని వెనక పవర్ఫుల్ డ్రైవ్. ఇంకోటి ఈ విస్తృతి, ఈ మార్పు తాలూకా విస్తృతి, సిద్ధాంత పరిధి, ఒక డైరెక్షన్, ఏ రీతిలో ప్రయాణం చేయాలనేటటువంటి గొప్ప విషయాలను తెలుసుకోవాలంటే అమర్త్య సేన్ పుస్తకాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. నిజమైనటువంటి ప్రగతి అంటే ఏమిటి? నిజమైన ప్రగతి అంటే ప్రజల జీవన అవసరాలను తీర్చే మరియు వారి సామర్థ్యాలలో పెట్టుబడి పెట్టి ప్రజాస్వామ్య విధానం అవసరమని ఇది నొక్కి చెప్తుంది. అమర్త్య సేన్ దృష్టిలో స్వేచ్ఛ, డెమోక్రసీ, ఈ ప్రజాస్వామ్యయుతమైనటువంటి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యయుతమైన అభివృద్ధి, ప్రజాస్వామ్యానికి ఉపకరణంగా ఉపయోగపడేటటువంటి అభివృద్ధి మాత్రమే కోరుకోవాలనేటటువంటిది అమర్త్య సేన్ తాలూకా వాంఛ. అయితే ఇన్ జనరల్ అమర్త్య సేన్ ఎటువంటి విషయాలను కోరుకుంటాడు? ఈ తత్వవేత్త, ఈ అర్థశాస్త్రవేత్త, ఈ నోబెల్ గ్రహీత, ఇది అన్సర్టన్ గ్లోరీ ఈ పుస్తకం ప్రక్క కొన్ని ఆయన చెప్పినటువంటి విషయాలను మీకు నేను విశదీకరిస్తాను. అమర్త్య సేన్ ప్రకారం అభివృద్ధి అంటే ప్రజలు అనుభవించే వాస్తవ స్వేచ్ఛలను విస్తరించటం. మరొకసారి చెప్తాను,
అమర్త్య సేన్ ప్రకారం అభివృద్ధి అంటే ప్రజలు అనుభవించే వాస్తవ స్వేచ్ఛలను విస్తరించటం. ఈ సిద్ధాంతంలో ఆర్థిక వృద్ధికి పరిమితం కాకుండా రాజకీయ స్వేచ్ఛలు, సామాజిక అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి నిజమైన మానవ స్వేచ్ఛలను పెంపొందించటం ముఖ్యం అని చెప్పేది అమర్త్య సేన్ వాదం. పేదరికం, అనారోగ్యం, అజ్ఞానం వంటి అడ్డంకులను తొలగించటం ద్వారా ప్రజలను తమకు నచ్చిన జీవితాలను ప్రజలు తమకు నచ్చిన జీవితాలను గడపడానికి వీలు కల్పించేటటువంటిదే నిజమైనటువంటి డెమోక్రటిక్, ప్రజాస్వామ్యయుతమైనటువంటి అభివృద్ధి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు అమర్త్య సేన్. అమర్త్య సేన్ సిద్ధాంతాల్లో ఇంకొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్వేచ్ఛ ఒక ప్రాథమిక లక్ష్యం. అభివృద్ధికి ప్రజల స్వేచ్ఛను పెంపొందించటం ప్రధాన లక్ష్యం. మరొకసారి చెప్తాను. స్వేచ్ఛ ప్రాథమిక లక్ష్యం. అభివృద్ధికి ప్రజల స్వేచ్ఛను పెంపొందించటం ప్రధాన లక్ష్యం. ఆర్థిక వృద్ధికి పరిమితులు ఉన్నాయి. జీడిపి లేదా ఆదాయాన్ని పెంచటం ఆ రెండు మాత్రమే తార్కాణాలుగా, పారామీటర్స్గా, కీ ఇండికేటర్స్గా తీసుకోకూడదు అనేటటువంటిది అమర్త్య సేన్ తాలూకా ప్రధానమైనటువంటి వాదం. నిజమైన స్వేచ్ఛను విస్తరింపచేయటం, సామాజిక అవకాశాలు, విద్య, ఆరోగ్యం, పారదర్శకత, సామాజిక భద్రత వంటివి అభివృద్ధికి దోహదం చేయాలి. అభివృద్ధికి ఇవి ఉపకరణాలుగా మారాలి. వీటి ద్వారానే అభివృద్ధి జరిగినప్పుడు భారతదేశం చాలా గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతున్నది ఆయన కోరిక. అణచివేతలను తొలగించటం ఇది ఒక ప్రధాన సిద్ధాంతం. మన అమర్త్య సేన్ స్పీచెస్ కానీ, డిస్కషన్స్ కానీ, యూట్యూబ్ ద్వారా ఆయన పైన వచ్చినటువంటి వ్యాసాలను కానీ పరిశీలించినట్టయితే ప్రధానంగా అమర్త్య సేన్ అణచివేతలను తొలగించటం, పేదరికం, కరువు, అణచివేత, అవినీతి వంటి వాటిని తొలగించటం అభివృద్ధిలో భాగమన్నాడు. అభివృద్ధికి ఇవి కీ పారామీటర్స్ అని చెప్పాడు. సామర్థ్యాలు, కేపబిలిటీస్. వ్యక్తులు తమ సామర్థ్యాలను, అవకాశాలను పెంచుకోవటానికి స్వేచ్ఛ అవసరం. అటువంటి స్వేచ్ఛను ఏర్పరచటానికి మాత్రమే ప్రజాస్వామ్యయుతమైనటువంటి అభివృద్ధి నమూనాలను ఎంచుకోవాలి. ప్రభుత్వం తాలూకా రోల్ విశేషించి ఇందులో ఉండాలి. ప్రభుత్వం ఈ దిశగా ప్రయాణం చేయాలనేటటువంటిది అమర్త్య సేన్ కాంక్ష. కొన్ని ఉదాహరణలు ఆయన ప్రమాణాలుగా చెప్పినటువంటివి మీకు నేను చెప్తాను. ఆర్థిక సూచికలలో బాగున్నప్పటికీ కొన్ని దేశాలలో పౌరుల జీవిత నాణ్యత తక్కువగా ఉండవచ్చు. దీనికి విరుద్ధంగా తక్కువ ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ప్రజలకు ఎక్కువ స్వేచ్ఛ మరియు మెరుగైన జీవితం అందించే దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అయితే ఈ విధంగా సేన్ అభివృద్ధిని ఒక సమగ్ర ప్రక్రియగా భావించాడు. మరొకసారి చెప్తాను. అభివృద్ధిని ఒక సమగ్ర ప్రక్రియగా భావించాడు. దీనిలో ఆర్థిక సాధనాలతో పాటు మానవ స్వేచ్ఛల విస్తరణ కూడా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉండి తీరాలి అనేటటువంటిది అమర్త్య సేన్ తాలూకా గొప్ప ఉద్దేశం. ఈ అమర్త్య సేన్ ఇప్పుడు భారతీయ యువత, మేధోజీవులు, భారతదేశాన్ని విశ్లేషించేటటువంటి విశ్లేషకులు అనేక మంది ఈ అమర్త్య సేన్ పుస్తకాన్ని చదివి తీరాలి. అమర్త్య సేన్ చెప్పినటువంటి భావాల్ని చాలా ప్రచురితం చేయాలి. ప్రాముఖ్యంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలి, సమాజంలోనికి తీసుకొని పోవాలి. సమాజం ఆయన చెప్పినటువంటి దాన్ని జీర్ణించుకొని ఆ దృక్కోణంలో సామాజిక అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని విశ్లేషించి ప్రాముఖ్యత కలిగినటువంటి విమర్శనాత్మక పద్ధతిని ఏర్పరచుకోవాలని నా కోరిక. అందువల్ల మరొక్కసారి నా విన్నపం, యువత వీటిని చదవండి, విశేషించి విశ్లేషించండి. ఒక జ్ఞానవంతమైన, సహేతుకమైనటువంటి, భారతదేశానికి అవసరమైనటువంటి అభివృద్ధి నమూనాలకు పట్ల ఒక అవగాహన మీరు ఏర్పరచుకుంటే తప్పకుండా ఈ దేశాభివృద్ధికి మీరు తోడ్పడతారని
ఆశతో థ్యాంక్ యూ వెరీ మచ్.